సువేంద్ర అధికారి గారి మాటలు అయితే మీరు విన్నారు కదా. పశ్చిమ బెంగాల్ అనేది పూర్తిగా పోకిరీలు రౌడీలతో నిండిపోయింది. ఎక్కువగా నేరస్తులే నివసిస్తున్నారు ఇక్కడ. ఈ విషయం మమతా బెనర్జీ ప్రభుత్వానికి చాలా క్లియర్గా తెలుసు. మమతా బెనర్జీ ప్రభుత్వం వాళ్ళని పెంచి పోషిస్తోంది. మమతా బెనర్జీ ప్రభుత్వ సహాయంతోనే ఇక్కడ పోకిరీలు, నేరస్తులు, రౌడీలు పెరిగిపోతున్నారు. మొత్తం పోలీసు వ్యవస్థ కూడా రాష్ట్ర ప్రభుత్వ సేవలోనే మునిగిపోయిందే తప్ప ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని ఆలోచించడం లేదు. ఆ దిశగా అడుగులు కూడా వేయటం లేదు. పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా ప్రమాదకర పరిస్థితిలో ఉంది అని చెప్పారు. అంతేకాదు పశ్చిమ బెంగాల్లో బుజ్జగింపు రాజకీయాలు జరుగుతున్నాయని ఏఎన్ఐతో ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్లో చెప్పారు. నిజంగా కూడా షర్మిష్ఠ అరెస్ట్ మీద ఆయన స్పందిస్తూ షర్మిష్ఠను అరెస్ట్ చేయాల్సినంత పెద్ద అవసరం లేదు, కానీ ఇక్కడ సంతుష్టీకరణ రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాల కోసం మాత్రమే అరెస్ట్ చేసిందని, లేదు ప్రజాస్వామ్యబద్ధంగానే మనోభావాలు దెబ్బతింటున్నాయనే అరెస్ట్ చేస్తే మహువా మొయిత్రా కాళీమాతపై అవమానకర వ్యాఖ్యలు చేసింది. ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కానీ ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు, హుటాహుటిన ఎందుకు కోర్టులో సబ్మిట్ చేయలేదు, ఎందుకు రిమాండ్కు తరలించలేదు అని ప్రశ్నించారు.